బోయిన్పల్లి మండల కేంద్రంలో భవన నిర్మాణ రంగం కార్మికుల ఆధ్వర్యంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరించాలని జిల్లా సిఐటియు డిమాండ్ చేశారు. లేబర్ వెల్ఫేర్ బోర్డు సైటును పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవాలని తెలిపారు. భవన నిర్మాణ కార్మికులకు ఆరోగ్య భద్రతా కార్డులు అందజేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిఐటియు భవన నిర్మాణ సంఘ సహాయ కార్యదర్శి గురజాల శ్రీధర్, భవన నిర్మాణ అధ్యక్షులు ఎడపల్లి బాబు, బొజ్జ శ్రీను, బొడ్డు రాజలింగం, ఎడపల్లి రాజు కార్మికులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కార్మికులను కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నాను అని చెప్పి ఇప్పటికి ఏడాది కాలం పూర్తయినా కూడా కార్మికుల విషయంలో ఎలాంటి కూడా సదుపాయాలు కల్పించడంలో పరిస్థితి లేదు. మరి ఇలా భవన నిర్మాణ రంగంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికి కొంతమంది ఇల్లు లేని పరిస్థితులలో కిరాయిలు కట్టే పరిస్థితి దాపురించింది. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా క్షేత్రస్థాయిలో కార్మికులకు మాత్రం ఎలాంటి వెసులుబాటు కల్పించే పరిస్థితి లేదు. కాబట్టి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టిన గతే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా కార్మికుల పక్షపాతిగా నిలబడి కార్మికుల భవన నిర్మాణ కార్మికుల సమస్యలు ఏవైతే ఉన్నాయో యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించకపోతే రాబోయే రోజులప్పుడు ఈ జిల్లాలో పనిచేస్తున్నటువంటి అన్ని రంగాల్లో పనిచేస్తున్నటువంటి భవన నిర్మాణ కార్మికులు ఏదైతే ఉందో వాళ్ళని కూడగట్టుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలకు తెరలేస్తామని చెప్పి సందర్భంగా ప్రభుత్వాలకు హెచ్చరికలు జారీ చేస్తూ ఇప్పటికైనా భవన నిర్మాణ కార్మికుల విషయంలో ఆచితూచి వివరించి వారికి రావాల్సిన డిమాండ్లు, వారికి పరిష్కరించవలసిన సమస్యలు ఏవైతే ఉన్నాయో బేషరతుగా పరిష్కరించకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమాలు తెరలేస్తామని చెప్పి సందర్భంగా జిల్లా సిఐటి పక్షాన భవన నిర్మాణ కార్మికుల పక్షాన పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది. జిందాబాద్ సిఐటియు.